అధికార ప్రతినిధి సతీష్ మాదిక్ గారు మనతో జాయిన్ అయ్యారు. సతీష్ మాదిక్ గారు నమస్కారం అండి. ఎన్నికల్లో ఎన్డీఏ విజయం సాధిస్తే గనక ఓకే, ఇప్పటి వరకు ప్రతిపక్షాలు కొన్ని విమర్శలు చేస్తూ ఉన్నాయి. ఇప్పుడు మహేష్ గారు కూడా చెప్పారు మతపరమైన అసహనం పెరిగిపోయింది అని చెప్పేసి. కొంతమంది ప్రముఖులు తమకిచ్చిన విలువైన అమూల్యమైన పురస్కారాలను కూడా తిరిగి ఇచ్చేసే పరిస్థితి ఉంది. సో టీడీపీ తరపున మీరేం చెప్తారు? ఇప్పుడు ప్రధానంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ యొక్క దుష్ప్రచారం అనేది మొదలుపెట్టారు. వాస్తవానికి సరే, ఆర్ఎస్ఎస్కు బీజేపీకి ఏం సంబంధం ఉందనే ఒకసారి విషయానికి వస్తే అమిత్ షా గారు క్లియర్గా చెప్పారు. ఏమని? దయచేసి మీరు ఇటువంటి మాటలు మాట్లాడకండి, రిజర్వేషన్స్ గురించే కానీ మతాల గురించే కానీ రెచ్చగొట్టే వ్యవహారాలు చేయొద్దని చెప్పేసి నేను క్లియర్గా చెప్పడం జరిగింది. కనుక ఇప్పుడు బీజేపీ అడుగడుగున కౌంటర్ ఇచ్చుకుంటూనే వస్తుంది. కానీ దాన్ని బీజేపీకి ఆర్ఎస్ఎస్కు లింక్ పెట్టడం అనేది పద్ధతి అయిన పని కాదు. ఇప్పుడు పురస్కారాలు రిటర్న్ ఇస్తారంటే మాంసానికి మతానికి ముడిగడితే ఎట్లా? మాంసానికి మతానికి ముడిగడితే కుదరదు. కనుక ఖచ్చితంగా బీహార్ ఎన్నికలలో ఆ ప్రభావం అనేది చూపడం అనేది అక్కడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాస్తవానికి ప్రధానమంత్రి గారు మొన్న 150,000 కోట్ల రూపాయలు ఆ ప్రాంతానికి ఇవ్వడం, ఇస్తాను మనం అని చెప్పేసి అని ఉన్నాం. కేంద్రంలో అధికారంలో ఉండడం ఖచ్చితంగా బీజేపీ కూటమి విజయావకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. అక్కడ వస్తున్న రిజల్ట్ని మనం గమనించవచ్చు. ఓకే, సునీత్ గారు మీరేం చెప్తారు సతీష్ మాదిక్ గారు చెప్పిన దానికి? ఇప్పుడు మహేష్ గారు ఇంతసేపు చాలా విమర్శలు చేశారు. దబోల్కర్ హత్య ఎక్కడ జరిగింది? మహారాష్ట్రలో జరిగింది. 2013లో అది జరిగినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది, సెంట్రల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అతన్ని ఎందుకు చంపారు ఏంది అనే దాని మీద వాళ్ళు ఎందుకు రిపోర్ట్ చేయలేకపోయారు? దాని మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? 2, దాద్రి సంఘటన ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ ఉంది. వాళ్ళు అక్కడ బీజేపీ వాళ్ళే ఏదో చేయించారు. ఇప్పుడు చెప్పేదంతా ఏంది? మొత్తం అన్ని మోడీ గారికి రుద్దడం అనమాట. ఎక్కడ ఏ స్టేట్లో ఇప్పుడు 125 కోట్ల మంది జనాభా ఉన్న దేశంలో అక్కడక్కడ ఏదో ఒక చిన్న సంఘటన జరగదా? జరిగిన ప్రతి సంఘటనను మోదీ గారికి అంటగట్టి మోదీ గారు ఏదో చేయించినట్టుగా వీళ్ళు క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? దాన్ని బీహార్ ఎలక్షన్లల్లో రిఫ్లెక్ట్ చేసి మోదీ గారిని తగ్గించడం కోసం వీళ్ళు చేసే ప్రయత్నాలు. ఎందుకు అంటే దాద్రి సంఘటన జరిగిన ఉత్తరప్రదేశ్ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్ ఇవ్వాలి. ఎందుకు చనిపోయారు? బీహార్లో వచ్చే ఫలితాలు ప్రభుత్వానికి, ఎన్డీఏ గవర్నమెంట్ కి రిఫరెండంగా చెప్తారా మీరు? రిఫరెండం అని ఎప్పుడు అనుకోవద్దండి. ఇప్పుడు మాకు పాజిటివ్ రిజల్టే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఎదురుగా కనపడే రిజల్ట్ని మనం తీసుకోవాలి. అక్కడ మాకు పాజిటివ్ రిజల్టే ఉంది. కానీ మనం ప్రతిదీ రెఫరెండము అని ఫీల్ కాకూడదు. ఎందుకు అంటే మాకు మోదీ గారు అభివృద్ధి నినాదంతో అన్ని రాష్ట్రాలను ముందుకు తీసుకుపోవాలి, ఆ రాష్ట్రం డెవలప్ కావాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో, డెవలప్మెంట్ లేని రాష్ట్రాలలో ఫస్ట్ వరుసలో మనకు బీహారే వస్తుంది.